అని చెప్పేసి కాకినాడ షాప్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే చాలా కాకినాడ గాజాలు అయితే చాలా బాగున్నాయి. ఇవి తీసుకున్నాక మేమైతే ఇంకొంచెం సేపు కాకినాడ మొత్తం తిరిగేస్తున్నాము. ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకొని చాలా ప్లేసెస్ అనేవి చూసేసి మళ్ళీ మేము వైజాగ్ అనేది రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలంటే ట్రైన్ మిస్ అవుతుందని చెప్పేసి మళ్ళీ అయితే మేము బస్ అయితే రీచ్ అయిపోయాము. బస్సులో జర్నీ చేస్తూ వెళ్తుంటే మాకు టైం కూడా తెలియట్లేదు. బస్సులో కూడా జర్నీ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా మనం మదర్స్ ఫాదర్స్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే బస్సులో జర్నీ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది. మా వాళ్ళైతే ఎప్పుడు వైజాగ్ రీచ్ అవుతామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వైజాగ్ రీచ్ అయిపోయి ఇంటికి ఎంత వేగ వెళ్ళిపోదామని చూస్తున్నారు. పిల్లలు మాత్రం చాలా అల్లరి చేసేస్తున్నారు. అక్కడ కనిపిస్తున్న మా అక్క అయితే ఎంత వేగ వైజాగ్ వెళ్ళిపోతామని చెప్పేసి ముందుగానే నించోడిపోయారు. మా సిస్టర్ అయితే ఇంకా ఫాస్ట్గా నించోడిపోయారు. వైజాగ్ రీచ్ అయిపోదామని పిల్లలు మాత్రం అసలు దిగమని పేచి పెడుతున్నారు. అత్త ఎక్కడ ఉంది? అత్త కూతురు ఎక్కడ ఉంది? అత్త ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ అయితే కాకినాడ మొత్తం తిరిగేసాం. రిటర్న్ అయితే మేమైతే వైజాగ్ రీచ్ అయిపోతున్నాము. వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము. జర్నీ ఇంత ఫాస్ట్గా అయిపోయిందని అనిపించింది. ఇక్కడైతే హారిక మా అక్క అయితే పాప చాలా అల్లరి పెట్టేస్తుంది. అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం డాడీని చూడాలని చెప్పేసి. నా ఫ్రెండ్ల బాబు అయితే ఇంకా అల్లరి చేసేస్తున్నాడు. తనైతే నాకు మేనల్లుడు అవుతాడు. తనతో బస్సులో జర్నీ చేస్తుంటే అసలు టైం కూడా తెలియట్లేదు. పిల్లలకి ఎండోస్లోనైతే గాలి చూపిస్తూ వచ్చేవన్నిటిని చూపిస్తూ ఉంటే మాత్రం లొకేషన్స్ చూసుకొని చాలా అల్లరి చేస్తూ చాలా బాగుంటారు. కొంచెం కూడా ఏడవకుండా మనం బాగా సపోర్ట్ చేస్తూ నవ్వుతూ ఉంటారు. చూసారు కదా, నా మేనల్లుడు అయితే నాతో అయితే చాలా హ్యాపీగా అయితే నవ్వుకుంటూ సరదాగా అయితే జర్నీ అయితే చేసేస్తున్నాడు. మా అక్క అయితే బాబుతో చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పేసి నన్నైతే నవ్విస్తున్నారు. వాళ్ళ మదర్ అయితే పక్కన నవ్వుతూ చాలా పొంగిపోతున్నారు. అమ్మో మా బాబు ఎంత బాగా నవ్వుతున్నాడు అని చెప్పేసి. చూసారు కదా, పిల్లలతో అయితే బస్సులో జర్నీ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయితే మనం రీచ్ అవుతూ సరదాగా వాళ్ళకి అన్ని బస్సులో చూపిస్తూ ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ అయితే మేమైతే వైజాగ్ దగ్గరలో కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కాంప్లెక్స్లో అయితే కొంతసేపు అన్నీ చూసుకొని అయితే మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోతాం. ఎవరైనా మళ్ళీ కాకినాడ వెళ్ళాలనుకుంటే చాలా సింపుల్గా అయితే వైజాగ్ టు మనం కాకినాడకి అయితే 4 hours జర్నీ ఉంటుంది బస్సు. అదేవిధంగా బస్సు అయితే కాకినాడ బస్సు అయితే మనం ఎక్కేస్తే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సీట్స్ కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది కూడా మనకి. మేమైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. రిటర్న్ కూడా ఇంకెప్పుడైనా కాకినాడ వెళ్ళాలనుకుంటున్నాము. అదేవిధంగా నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ అయితే ఫిక్స్ చేయండి. నా వీడియోస్ అయితే మీకైతే రీచ్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయించుకుంటే కంపల్సరీగా మీకు లైక్స్ షేర్స్ వస్తాయి.